సినిమా అంటే కేవలం వినోదం కాదు, సమాజాన్ని ప్రశ్నించే ఆయుధం కూడా కావచ్చు అని నిరూపించిన వ్యక్తి ఆర్ నారాయణమూర్తి గారు. పేదల బాధను తన గుండెల్లో మోసుకుని అణగారిన వారి గొంతుకగా మారి సినిమాను పోరాట వేదికగా మార్చిన విప్లవ దర్శకుడు ఆయన. గ్లామర్, కమర్షియల్ ట్రెండ్ల మధ్య నిజ జీవిత సమస్యలను తెరపైకి తీసుకొచ్చి ప్రజల మనసుల్లో అగ్ని రగిలించిన సినీ యోధుడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి డబ్బు కాదు సిద్ధాంతాల కోసం సినిమా తీసిన అరుదైన కళాకారుడు ఆయన. అధికారాన్ని ప్రశ్నించే ధైర్యం, అన్యాయానికి ఎదురు నిలిచే స్వరం, ప్రజల కోసం జీవించిన కళాకారుడే ఆర్ నారాయణమూర్తి గారు. సినిమా నా వృత్తి కాదు, సమాజ మార్పు నా లక్ష్యం అనే ఆలోచనతో జీవించిన విప్లవ చలనచిత్ర సైనికుడు. సినిమా ఇండస్ట్రీలో స్టార్ కావాలంటే డబ్బు, బ్యాక్గ్రౌండ్, గ్లామర్ అవసరం అంటారు. కానీ ఒక మనిషి వచ్చాడు హీరోగా కాదు, ప్రజల సమస్యల ప్రతినిధిగా. విలాసవంతమైన కార్లు కాదు, పేదల కన్నీళ్లు అతని కథలు అయ్యాయి. అధికారానికి భయపడలేదు, వ్యవస్థను ప్రశ్నించాడు. అప్పుడు తెలుగు సినిమా చూసింది ఒక నటుడిని కాదు, ఒక ఉద్యమాన్ని. అదే పేరు ఆర్ నారాయణమూర్తి. రెడ్డి నారాయణమూర్తి తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత. ఎర్ర సైన్యం, చీమల దండు మొదలైన విప్లవ ప్రధానమైన సినిమాల నిర్మాత, నటుడు, హేతువాది, అవివాహితుడు. నారాయణమూర్తి గారు 1953 డిసెంబర్ 31న కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలోని మల్లంపేట గ్రామంలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించాడు. వీరిది సాధారణ రైతు కుటుంబం. చిన్నప్పటి నుంచే పేదరికం అనుభవం ఉంది. రౌతులపూడిలో 5వ తరగతి వరకు చదువుకున్నారు. రౌతులపూడిలో ఒక సినిమా థియేటర్ ఉండేది. చిన్నతనం నుంచే సినిమాల ఆసక్తితో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల సినిమాలు చూసి విరామ సమయంలో వారిని అనుకరించేవాడు. అక్కడే తన నటనా జీవితానికి పునాది పడిందని చెప్పుకున్నాడు. శంకవరంలో ఉన్నత పాఠశాలలో చేరాడు. అక్కడే నారాయణమూర్తికి సామాజిక స్పృహ కలిగింది. సమాజంలోని అసమానతలు చూసి ఆలోచనలు మారడం జరిగింది. బాధను చూసిన పిల్లవాడు తర్వాత బాధకు స్వరం అయ్యాడు. సామాన్య ప్రజలకు జరిగే అన్యాయాలను గమనించి విప్లవ ఉద్యమాల వైపు ఆకర్షితుడయ్యాడు. పెద్దాపురం రాజవత్సవాయి, బుచ్చి సీతాయమ్మ, జగపతి బహద్దర్ మహారాణి కళాశాలలో బిఏ చదవడానికి చేరారు. అక్కడ రాజకీయాలతో ప్రభావితుడై సినిమాలు, రాజకీయాలు, సామాజిక బాధ్యత అనే 3 వ్యాసంగాలపై ఇష్టాన్ని ఏర్పరచుకున్నారు. కళాశాలలో నారాయణమూర్తి గారు విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగానే కాకుండా కళాశాల లలిత కళల విభాగానికి కార్యదర్శిగా కూడా ఉన్నారు. అంతేకాక తను ఉంటున్న ప్రభుత్వ హాస్టల్ యొక్క విద్యార్థి అధ్యక్షునిగాను, పేద విద్యార్థుల నిధి సంఘానికి కార్యదర్శిగాను పనిచేశాడు. స్థానిక రిక్షా కార్మికులు ఆయనను మద్దతు కోసం సంప్రదించేవారు. నారాయణమూర్తి గారు పట్టణ రిక్షా సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఎమర్జెన్సీ కాలంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నందువల్ల పోలీసులు ఆయన్ను విచారణ కూడా చేశారు. అంతేకాక నారాయణమూర్తి గారు సినిమా నటి మంజులతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేయించి నూతన కళాశాల నిర్మాణానికి నిధుల సేకరణ ప్రారంభించాడు. అప్పట్లో బీహార్లో వరద సహాయానికి తగిన విధంగా తోడ్పడ్డాడు. సహ విద్యార్థులు అందరూ నారాయణమూర్తి గారిని కాలేజీ అన్నగా వ్యవహరించేవారు. నారాయణమూర్తి గారు సినిమాల్లో హీరో కావాలనే జీవితాశయం ఉండేది. సినిమా పిచ్చితోటి 1972 సంవత్సరంలోనే ఇంటర్మీడియట్ పరీక్షలవగానే ఎలాగైనా పరీక్షలో తప్పేది ఖాయం అనుకుని మద్రాసు వెళ్ళిపోయాడు. అప్పటికి నారాయణమూర్తి గారి వయసు 17-18 వయసు. మహానగరంలో ఎవరూ తెలియదు. మనసులో ఉందల్లా సినిమాల్లో వేషాలు వేయాలని. అంతే, పక్కా సినిమా కష్టాలు మొదలయ్యాయి. తిండి లేదు, వసతి లేదు, అయినా ఏదో మూల ఆశ. అక్కడక్కడ తింటూ, లేని రోజు పస్తుంటూ, రోడ్డు పక్కనే ఏ చెట్టు కిందో పండుకుంటూ రోజులు గడుస్తుండగా ఒకరోజు హఠాత్తుగా పేపర్లో పరీక్షా ఫలితాలు చూసి ఇంటర్మీడియట్లో పాస్ అయ్యానని తెలుసుకున్నాడు. సరే, ఇక్కడ ఏమీ అవకాశాలు రావడం లేదు కదా, పాస్ అయ్యాను కాబట్టి బిఏ చదువుదామని నిర్ణయించుకుని తిరిగి పెద్దాపురం వెళ్ళిపోయాడు. దాసరి గారి పరిచయం వలన కృష్ణ యొక్క సినిమా నేరము శిక్ష ఈయనకు ఒక చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది.
ఒక పాట చిత్రీకరణలో 170 మంది జూనియర్ ఆర్టిస్టులలో ఈయన కూడా ఒకడు. చిన్న వేషంతో నిరుత్సాహపడ్డాడు. కానీ ఇంటర్మీడియట్ పాస్ అయిన విషయం తెలిసింది. డిగ్రీ పూర్తి చేసుకుని తిరిగి రమ్మని దాసరి గారు సలహా ఇచ్చాడు. అది కాక సినిమా టైటిళ్లలో ఎన్టీ రామారావు బిఏ అని చూసి తను బిఏ చేయాలనే కోరిక ఉండేది. అలా బిఏ చేయటానికి తూర్పుగోదావరి తిరిగి వచ్చాడు. అదే సమయంలో నేరము శిక్ష సినిమా విడుదలైంది. 100 మందిలో ఒకడిగా నిలబడిన తన గ్రామ ప్రజలు సినిమా చూసి తనను అందులో గుర్తుపట్టి తను కనిపించిన సన్నివేశాలు వచ్చినప్పుడల్లా చప్పట్లు కొట్టి ఈలలు వేసేవారు. మన రెడ్డి బాబులు సినిమాలో ఉన్నాడు అని చెప్పేవారు. ఈ గుర్తింపు సినిమా వంటి ప్రజా మాధ్యమం యొక్క శక్తిని నారాయణమూర్తి గుర్తించేలా చేసింది. అప్పుడే డిగ్రీ పూర్తి చేసి సినిమాలలో చేరాలని నిశ్చయించుకున్నాడు. డిగ్రీ కళాశాల సాంస్కృతిక కార్యక్రమాల్లో మహా చురుకుగా పాల్గొనేవాడు. కాలేజీలో ఏ కార్యక్రమం జరిగినా వీరి బృందం కార్యక్రమం ఒకటి ఉండాలంతే. మరో పక్క కమ్యూనిస్టు పుస్తకాలు కూడా బాగా చదువుతుండేవాడు. సినిమా పిచ్చి మాత్రం లోపల తొలుస్తూనే ఉండేది. ఒకసారి కాలేజీలో అప్పటి హీరోయిన్ మంజుల గారి నృత్య కార్యక్రమం ఏర్పాటు చేయడంలో ఇతడు ముఖ్య పాత్ర పోషించాడు. ఏదో ఒకరోజు నేను కూడా సినిమాల్లోకి వెళ్ళి సినిమా తారలకున్న కీర్తి కొంచెమైనా తెచ్చుకోవాలనే ఆలోచన మాత్రం అతడిలో నుంచి చెరిగిపోలేదు. అలానే రాజకీయ కార్యక్రమాలు కూడా అత్యవసర పరిస్థితి రోజుల్లో ఎమ్మెల్యే డాక్టర్ సివికే రావు గారు ఇతడు ఒకే వేదిక మీద నుంచి మాట్లాడిన సందర్భం కూడా ఉంది. ఇంకా బిఏ పూర్తి కావడమే తరువాయి మద్రాస్ ప్రయాణం కట్టాడు. ఎప్పుడో 3-4 ఏళ్ల కిందట వచ్చిన అనుభవమే మద్రాస్కి. అయితే ఈసారి బిఏ డిగ్రీ ఉంది కాబట్టి వేషాలు చాలా సులభంగా దొరుకుతాయి అనే భావన ఉండేది. ఏముంది, ఎవరు పడితే వాళ్ళు పిలిచి నాకు హీరో వేషం ఇస్తారు అనుకుంటూ మద్రాస్లో అడుగుపెట్టాడు. పరిస్థితిలో ఏమీ మార్పు లేదు. ఎవ్వరూ ఇతడిని పలకరించిన పాపాన పోలేదు. ఎందుకు పలకరించాలి? నేనేమంత గొప్ప పర్సనాలిటీని? అయినా వయసు, సినిమా మత్తు అలాంటిది. పంపునీళ్లే కడుపు నింపేవి. పాండీ బజారు చెట్లే రాత్రిపూట ఆశ్రయమిచ్చేవి. అలా కష్టాలు పడుతూనే రోజు స్టూడియోల చుట్టూ తిరిగితే 1-2 జూనియర్ ఆర్టిస్ట్ అవకాశాలు దొరికాయి. పొలాల్లో పనిచేసే వాళ్ళలో ఒకడిగా, కాలేజీ స్టూడెంట్స్లో ఒకడిగా, ఊరేగింపులో వెనకాల, ఇలా అన్ని గుంపులో గోవింద వేషాలే. అవి కూడా షూటింగ్ రోజు మాత్రమే తిండి పెట్టగలిగేవి. ఆ రోజుల్లోనే దాసరి నారాయణరావు గారి పరిచయం అతడి బ్రతుకుని ఒక మలుపు తిప్పింది. దాసరి గారు అతడిలోని కళాతృష్ణను ఎలా కనిపెట్టగలిగారో కానీ పరిచయం కాగానే ఘట్టమనేని రమేషబాబు హీరోగా ఆయన తీస్తున్న నీడా చిత్రంలో అతడికి ప్రాధాన్యత ఉన్న వేషాన్నిచ్చారు. ఆ సినిమాలో నారాయణమూర్తి గారు కొంత ప్రాధాన్యత ఉన్న నక్సలైట్ పాత్ర లభించింది. సినిమా బాగా విజయవంతమై నారాయణమూర్తి గారు మద్రాసులోని చోళ హోటల్లో కరుణానిధి చేతులపై 100 రోజుల షీల్డ్ అందుకున్నాడు. ఆ తరువాత దాసరి, రామానాయుడు, జ్యోతి శేఖర్ బాబు వంటి దర్శకుల ప్రోత్సాహంతో అనేక సినిమాలలో సహాయ పాత్రలలో నటించాడు. దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో నారాయణమూర్తి గారు పూర్తి స్థాయిలో హీరోగా సంగీత అనే సినిమా తీశాడు. ఈ చిత్రాన్ని పూర్ణ పిక్చర్స్ పతాకంపై హరగోపాల్ నిర్మించాడు. అందులో 2 పాటలను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడడం జరిగింది. చిత్రం ఒక మోస్తరు విజయం సాధించినప్పటికీ 50 రోజుల పాటు ఆడింది. అయితే ఆ తర్వాత హీరోగా అవకాశాలు రాలేదు. చిన్న వేషాలకు కూడా తీసుకోక బాగా కష్టాలను ఎదుర్కొన్నాడు. తిండికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలోనే హీరో అవ్వాలంటే మొదటగా దర్శకునిగా నిలదొక్కుకోవాలని అనుకున్నాడు. దర్శకునిగా పూర్వానుభవం లేకపోవటం వలన ఎవరూ సినిమా తీసే అవకాశం ఇవ్వలేదు. షూటింగులు ఉన్నప్పుడల్లా దాసరి గారి పనితీరును గమనిస్తూ ఉండేవాడు. దర్శకునిగా తనకు తాను అవకాశం ఇచ్చుకోవటానికి తనే నిర్మాత అయితే కానీ కుదరదని గ్రహించి స్నేహితులకు తన ఆశయం తెలియజేయగా వాళ్ళు కొంతమంది నారాయణమూర్తి గారి సినిమా నిర్మించడానికి సహాయం చేశారు. అందుకే తన బ్యానర్కు స్నేహ చిత్ర అనే పేరు పెట్టుకున్నాడు. భారత్ రష్యా స్నేహ కరచాలనాన్ని చిహ్నంగా ఎంచుకున్నాడు. నారాయణమూర్తి గారు నిర్మాత, దర్శకుడిగా తన మొదటి సినిమా అర్ధరాత్రి స్వతంత్రం చిత్రీకరణను
1984 జూన్ 10న రంపచోడవరంలో ప్రారంభించాడు. ఆ సినిమా 16.5 లక్షల పెట్టుబడితో పూర్తయింది. సెన్సార్తో వచ్చిన చిక్కులను కొంతమంది వ్యక్తుల సహకారంతో అధిగమించి సినిమాను 1986 నవంబర్ 6న టి. కృష్ణ గారి వర్ధంతి రోజున విడుదల చేశారు. ఆ సినిమాలో నారాయణమూర్తి గారు ఒక నక్సలైట్ పాత్రను పోషించాడు. ఆ సినిమా ఊహించినంతగా విజయవంతమై చరిత్ర సృష్టించింది. ఈ సినిమా విజయవంతమవటానికి వంగపండు ప్రసాదరావు గారు రాసిన పాటలు, పిఎల్ నారాయణ గారి సంభాషణలు, నారాయణమూర్తి గారి కథ, చిత్రానువాదము, దర్శకత్వం ఎంతగానో దోహదం చేశాయి. నారాయణమూర్తి గారి సినిమాలన్నీ సమకాలీన సామాజిక సమస్యలు ఇతివృత్తంగా తీసినవే. ఆయన చిత్రీకరించిన సినిమాల్లో నిరుద్యోగం, ప్రపంచ బ్యాంకు విధానాలు, WTO ఒప్పందం, తృతీయ దేశాల సమస్యలు, పర్యావరణ సమస్యలు, ఆనకట్టలు, నిర్వాసితుల సమస్యలు, భూ సమస్యలు, రాజకీయ అతలాకుతలాలు మొదలైనటువంటి వాటికి అద్దం పట్టాడు. అందువలన బాధిత ప్రజలు ఆయన సినిమాలలోని పాత్రలలో మమేకమైపోయేవారు. ఆ తరువాత వచ్చిన సినిమాలలో దండోరా సినిమా సారా వ్యతిరేక ఉద్యమం చేపట్టడానికి మహిళలకు స్ఫూర్తినిచ్చింది. ఎర్ర సైన్యం భూపోరాటానికి ఆజ్యం పోసింది. చుండూరు సంఘటనను చిత్రీకరించిన లాల్ సలాం పెద్ద ఎత్తున కలకలం రేపింది. ఆ సినిమా తీసినందుకు పోలీసులు నారాయణమూర్తి గారిని విచారణ చేశారు. కొన్నాళ్ళు ఆ సినిమాను నిషేధించారు కూడా. నారాయణమూర్తి గారి సినిమాల్లో ద్వందార్థ సంభాషణలు, పెద్ద పెద్ద సెట్టింగులు, పేరు మోసిన నటీనట వర్గం, ప్రత్యేక హాస్య సన్నివేశాలు, యుగల గీతాలు మొదలైనవి ఉండవు. వాస్తవ సమస్యలను చిత్రీకరించి సామాన్య ప్రజల మనసులను ఆకట్టుకోవటం మీదే ఆధారపడిన సినిమాలవి. తెలుగు సినిమా రంగంలో ఎర్ర సైన్యం సినిమా ఒక ట్రెండ్ను సృష్టించింది. ఆ తర్వాత అనేక పెద్ద నిర్మాతలు ఇలాంటి మూసలో అనేక సినిమాలు నిర్మించి విడుదల చేశారు. అలా మూస చిత్రాల ఉధృతి ఎక్కువై ఆ తర్వాత వచ్చిన సినిమాలకు అంతగా ఆదరణ లభించలేదు. నారాయణమూర్తి గారు ఒక 10 సంవత్సరాల పాటు తీసిన సినిమాలు చాలా విజయవంతమయ్యాయి. ఆ తరువాత 7 సంవత్సరాల పాటు వరుస పరాజయాలను చవిచూశాడు. ఊరు మనదిరా చిత్రం విజయంతో తన సినిమా జీవితంలో 2వ అంకాన్ని ప్రారంభించాడు. 2009 మార్చి వరకు నారాయణమూర్తి గారి కథానాయకునిగా నటించిన 26 సినిమాలలో 10 సినిమాలు విజయవంతమయ్యాయి. అవి అర్ధరాత్రి స్వతంత్రం, అడవి దివిటీలు, లాల్ సలాం, దండోరా, ఎర్ర సైన్యం, చీమల దండు, దళం, చీకటి సూర్యులు, ఊరు మనదిర, వేగుచుక్కలు. నారాయణమూర్తి గారు ఏ ఆడంబరాలు లేకుండా సాధారణ జీవితం గడపటానికి ఇష్టపడతాడు. అవివాహితుడైన నారాయణమూర్తిని ఎందుకు పెళ్లి చేసుకోలేదని ప్రశ్నిస్తే అదంతా చర్చించదగ్గ అంతర్జాతీయ సమస్యేమీ కాదని దాటవేశాడు. తన జీవిత భాగస్వామి తన ప్రజా జీవితానికి ఎక్కడ అడ్డు వస్తుందో అనే అనుమానంతో పెళ్లి చేసుకోలేదని చెప్పాడు. సినీ దర్శక నిర్మాతగా 19 సినిమాలను తీసి 25 సినిమాలలో నటించి ఎంతో ఎత్తుకు ఎదిగినప్పటికీ ఆయనకు సొంత ఇల్లు కానీ సొంత కారు కానీ లేవు. ఆయనకు తెలుగుదేశం పార్టీ 2 సార్లు కాకినాడ లోక్సభ స్థానం, కాంగ్రెస్ పార్టీ తుని అసెంబ్లీ సీటు ఇవ్వజూపినా రాజకీయాలలో ప్రవేశించే ఉద్దేశం లేకపోవటం వలన తిరస్కరించాడు. నారాయణమూర్తి గారికి అంటరానితనం, దుర్మార్గం వంటివి ఇష్టం ఉండవు. బర్త్డేలు, మదర్స్ డేలు, ఫాదర్స్ డేలు జరుపుకోవటం నచ్చవు. పునర్జన్మ, స్వర్గం, నరకం, కర్మ సిద్ధాంతం నమ్మడు. ఏడిస్తేనే నీ కష్టాలు తొలుగుతాయనుకుంటే ఏడువు అన్న బుద్ధుడి సూక్తి నచ్చి ఏడుపు మానాను. కారల్ మార్క్స్ అంతటి వారు కూడా దేవుడు లేడని చెప్పలేదు. నేను భారతీయుణ్ణి, ముఖ్యంగా హిందువుని. ఆ సంప్రదాయాల మధ్య పుట్టి పెరిగినవాణ్ణి. చెట్లల్లో, పుట్టలలో, గట్టులలో, చివరకు విషసర్పాల్లో కూడా దైవాన్ని చూసే గొప్ప సంస్కృతి మనది. ఆ సంస్కృతిని ఆకలింప చేసుకున్నాను కాబట్టే నాకు దేవుడంటే నమ్మకం. సాధారణమైన జీవితం గడపటానికి కారణం నా మెంటాలిటీ. చిన్నప్పటి నుంచి నేను ఇంతే. నా అభిరుచుల్ని, అభిప్రాయాల్ని, మనోభావాల్ని మార్చుకోలేని అశక్తుణ్ణి. 10 మంది నన్ను చూసి గొప్పగా చెప్పుకోవాలని నేను ఇలా ఉండను. ఇలా బతకడమే నాకు ఇష్టం. నా రూమ్లో చాప, దిండు 2 మాత్రమే ఉంటాయి. వేప పుల్లతో పళ్ళు తోముకుంటా, సబ్బుతో స్నానం చేయను, మొహానికి పౌడర్ రాయను,
నా స్వభావం ఇది. చెట్ల కింద కూర్చోవడం, జనంతో మమేకం అవ్వడం, ఇవే నాకు ఆనందాన్నిచ్చేవి. ఎవరో ఏదో అనుకుంటారని నా స్వభావాన్ని మార్చుకోలేను. మా గురువు గారు నన్ను పీపుల్స్ స్టార్ అన్నారు. జననాట్య మండలి గజ్జ ఆగిన చోట ప్రజల గలాన్ని వినిపిస్తున్నాయి నారాయణమూర్తి గారి సినిమాలో అన్నాడు గద్దరన్న. స్వదేశీ భారతి అనే ప్రఖ్యాత బెంగాలీ రచయిత ఆయన రాసిన అరణ్యక్ బుక్పై ముఖచిత్రంగా నా బొమ్మ వేశాడు. పూరి జగన్నాథ్ తన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రాన్ని నాకు అంకితమిచ్చాడు. నాకు ఈ తృప్తి చాలు. పెళ్లి విషయంలో కూడా నాకంటూ కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలుండేవి. దానికి పెద్దలు ఒప్పుకోలేదు. నేను అభిప్రాయం మార్చుకోలేదు. చివరకు ఒంటరిగా మిగిలిపోయా. దేవుడు నన్ను అన్ని విషయాల్లో కింగును చేసి ఆ ఒక్క విషయంలో అన్యాయం చేశాడు. ఇంటికెళ్ళగానే ఒంటరితనం కమ్మేస్తుంది. జ్వరం వచ్చినప్పుడు పలకరించే నాదుడు లేకుండా ఒంటరిగా ముడుచుకొని పడుకొని ఉంటాను. తోడులేని నా జీవితం కూడా ఓ జీవితమేనా? ఏ గోంగూరో లేక చేపల పులుసో తినాలనిపించినప్పుడు, అవి హోటల్లో దొరకనప్పుడు, అదే నాకంటూ ఓ భార్య ఉంటే వండి పెట్టేది కదా అనిపిస్తుంది. మేం సెటిల్ అవ్వలేదు, అయ్యాక పెళ్లి చేసుకుంటామనే ధోరణి మానండి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. చక్కగా పెళ్లి చేసుకోండి. పేరు ప్రఖ్యాతుల కోసం మాత్రమే జీవించేవాడికి మానసిక శాంతి ఉండదు. మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది ముఖ్యమేమి కాదు, మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామన్నదే ముఖ్యం. కష్టాలు వస్తాయి, విమర్శలు వస్తాయి, కానీ నిజాయితీగా పనిచేస్తూ కలల్ని నమ్ముతూ ముందుకు సాగితే విజయం మన ముందే నిలబడుతుంది. చిన్న ఆలోచనలతో కాదు, పెద్ద కలలతో జీవించండి. మీ కష్టానికి, మీ నమ్మకానికి ప్రపంచం ఒకరోజు గౌరవం ఇస్తుంది. అందుకే ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకోండి. భయపడకుండా కలలు కనండి. ఆ కలల కోసం నిస్వార్థంగా పనిచేయండి. అప్పుడు మీ కథ కూడా ఒకరోజు ఇతరులకు ప్రేరణగా మారుతుంది. జీవితంలో విజయానికి ఒకే ఒక రహస్యం ఉంది. అది టాలెంట్ కాదు, అదృష్టము కాదు. అది నిజాయితీతో చేసిన కష్టం. మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, మనకి పెద్ద సపోర్టు లేకపోవచ్చు, కానీ మన దగ్గర స్వప్నం ఉంటే, ఆ స్వప్నం కోసం పట్టుదల ఉంటే ఈ ప్రపంచం మన దారిని ఆపలేదు. గుర్తుంచుకోండి, సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఒక యువకుడు కూడా ప్రపంచాన్ని మార్చే సంస్థను నిర్మించగలడు. కాబట్టి ఈ రోజు నుంచే ఒక మాట మీకు మీరు చెప్పుకోండి. నేను చిన్నవాడిని కాదు, నా కలలు చిన్నవి కావు. కలలు కనండి, నిజాయితీగా పనిచేయండి. మరి ఒకరోజు ప్రపంచం మీ విజయాన్ని గౌరవిస్తుంది. ధన్యవాదాలు.